వైసీపీ పేటీఎం బ్యాచ్ ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఏంటంటే నిన్న ఒక గంట వర్షం కురిసింది. ఆ గంట వర్షానికి అమరావతి అంతా మునిగిపోయింది. ఐకానిక్ టవర్ ఇక మొత్తం నీటి మట్టం అయిపోయింది. ఆల్రెడీ మొన్న ములిగిన దాన్ని తోడటానికి 3 నెలలు పట్టింది. ఈసారి ఎన్ని నెలలు పడుతుందని చెప్పి ఎటకరంగా మాట్లాడుతున్నారు. కనీసం వాస్తవాలు మాట్లాడుకుంటే పచ్చ కవర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చ కనబడుతున్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఎంత చేసినా వీళ్ళ కళ్ళకు కనపడదు. ఎంతసేపు ఆ రంగులు వేయడాలు, ఆ బట్టలు నొక్కడాలు, ఆ సిస్టానికి అలవాటు పడిపోయారు కొంతమంది. ఎంతసేపు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుని బ్రతికేయడమే కొంతమంది పని. ఇందులో పేటీఎం బ్యాచ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అయితే ఈ రోజున వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే అమరావతి అంతా మునిగిపోయిందంట. ఒకసారి వాస్తవాలు ఆఫ్ ద రికార్డ్స్ కనుక ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరేంటో ఒకసారి చెప్పండి. రాష్ట్రానికి రాజధాని ఉండాలా లేదా? మీ మాటకి వద్దాం. రాజధాని లేనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుంది, రాజధాని ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో కనీసం తేడా అయినా తెలిస్తే ఈ పాటికి అమరావతి రాజధాని కానీ లేదంటే ఎక్కడైనా సరే ఒక రాజధాని అనేది మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసి ఉండేవాడు. రాజధాని వాల్యూ తెలియదు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని మీరు కూడా వ్యాఖ్యలు చేయడమే. ఇంతసేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అవసరం ఉంది అని చెప్పి కనీసం ఆలోచన విధంగా కూడా మాట్లాడేటువంటి అర్హత మీకు లేకుండా పోయింది. ఒక్కసారి రాష్ట్రానికి రాజధాని ఉంటే జరిగే అభివృద్ధి అంటే ఒకసారి తెలుసుకోండి. ముందు రాష్ట్రానికి రాజధాని ఉంటే ఇక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒక రాజధాని చూసి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే దీనికంటూ ఒక సోర్స్ ఉంది. ఏపీకి రాజధాని ఉంది, ఆ రాజధాని బట్టి ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ వాళ్ళకి ఓ రూపాయి వస్తుంది, మనకి ఓ రూపాయి వస్తుంది అన్నట్టు ఒక థింకింగ్ చేస్తాడు ఎవరైనా వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్త ఏమని చేస్తాడు, ఓకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ రాజధాని అది ఉంది కాబట్టి ఇక్కడ పెడితే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిరనుకో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లేబర్ దగ్గర నుండి చదువుకున్న యువకుల వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఉద్యోగ అవకాశాలు వస్తే ఏం జరుగుద్ది, అభివృద్ధి అనేది కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా సంవత్సరానికి ఇచ్చే పథకం కోసం ఎదురు చూడకుండా ఏ నెల ఆ నెల వేతనం తీసుకుని ఒక ఉద్యోగిని కంట ముందు కనపడుద్ది. ఇది చంద్రబాబు గారి ఆలోచన. అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఎందుకు ఎగిరిపడుతున్నారు? ఆయన చేసే అభివృద్ధి ఎందుకు?